ఇక అయితే నేను పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దించేసి ఇంకా వర్క్కి అయితే వచ్చామండి మనం. ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ కట్ట పక్కమ్మట వచ్చాం. ఎదురుకు వచ్చేసిన తర్వాత కట్ట డౌన్లో అనమాట. కట్ట డౌన్లో మూడో బిల్డింగ్ అనమాట అది కట్ట. అది అయితే మనం ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాం. ఇందులో ఏంటంటే 2 ఫ్లోర్లు. 2 ఫ్లోర్లో మనం డోర్లు ఫిక్సింగ్ అయితే చేయడానికి అయితే వచ్చాం. ఆల్రెడీ మన వాళ్ళు డోర్లు బిగించారంట. ఏంటి ఇక ఆల్రెడీ వేరే వాళ్ళు బిగించారు. వాళ్ళకి వర్క్ నచ్చలేదంట. నచ్చకపోతే ఇంకా మన వాళ్ళని పిలిచి, మా మేస్త్రి గారిని పిలిచి ఇంకా ఇవన్నీ ఇక ఖాళీలు బాగా ఎక్కువ పెట్టేసాడట అని చెప్పి ఇంకా మేస్త్రి గారికి చెప్పారంట. ఇదిగోండి ఖాళీలు బాగా ఎక్కువ పెట్టేశాడు. ఖాళీలు కూడా కొద్దిగా కరెక్ట్గా సరిపెట్టుకుంటూ బాగుంటుంది. ఇక మనవాడు కొద్దిగా ఖాళీ ఎక్కువ పెట్టి కట్ చేసేసారు. ఇక టవర్ బోల్ట్ కూడా ఏం చేశాడు, సింగల్ డోర్కి సెంటర్లో వేసాడు. డోర్ సెంటర్లో చూడండి ఎలాగ వేసాడు. మనమైతే ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ ముక్క ఉంటుంది. ఈ సైడ్ కన్నా వేసుకోవాలి, లేదంటే నిలువేయాలంటే ఇక్కడ బెజ్జం పడుతుంది కాబట్టి సిమెంట్ గుమ్మాలి. ఈ బెజ్జం పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ముక్క ఉంటుంది కాబట్టి అడ్డం వేసుకుంటే కొద్దిగా నీట్గా ఉండేది, బాగుండేది. ఇంకా వాళ్ళకి వర్క్ నచ్చక ఇంకా మేస్త్రి గారికి చెప్పారు. ఇప్పుడైతే మనమైతే ఆల్రెడీ ఇదో డోర్ బిగించారు, ఇదోటి బిగించారు. దీనికి మనం గళ్ళు వేయాలి. దీన్ని సరి చేసి కొంచెం సరి చేసి దీన్ని గడ్డ చేస్తే సరిపోద్ది. ఇదో డోరు 2 3 మూడోను ఇదోటి 4 డోర్లు బిగించారు వాళ్ళు. అయితే 2 గళ్ళకి గళ్ళు వేసారు, 2 గుమ్మాలకి గళ్ళు వేయలేదు. ఇప్పుడైతే మనం వీటిని సరి చేసుకొని కొద్దిగా వీటికి గళ్ళు అయితే వేయాలి. అలాగే ఇక్కడ ఇదో గుమ్మం బిగించాలి. అలాగే ఇక్కడ 1 2 అదొకటి 3 అవి ఈ సైడ్లో వచ్చేసరికి డబుల్ డోర్లు అంట. అవి సరిపెట్టుకొని మనం ఈ డోర్లు అయితే ఫిక్సింగ్ చేయాలి. ఇదొకటి మొత్తం 4 డోర్లు బిగించి మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇవి ఓడి తీయాలా అయితే ఓడి తీసి సరి చేసి బిగించుకోవాలి. అవన్నీ టవర్ బోల్ట్ మారుస్తాము. డోర్ ఏం తన్నట్లేదుగా. ఇక్కడ పెట్టలేదు, ఖాళీ ఎక్కువ పెట్టేసారు. కింద సైడ్ తగులుతున్నట్టుంది సైడ్. ఇగో ఈ కింద కొద్ది సైడ్ ఖాళీ పెట్టి సరిపోద్ది. ఖాళీలు మరి అయ్యేలా తగ్గుతాయి ఖాళీలు. మరి అది చెప్పా ముక్క ఆయనకి, అది ఆయన చెప్పు. ఆయన ఏమన్నారంటే అన్ని ఖాళీలు సరి చేస్తున్నారా, అవి చేస్తున్నారా అన్నారు. ఖాళీలు సరి అవ్వండి, ఏమన్నా తన్నుడు అలాగే టవర్ బోల్డ్ అవి మారుస్తాం అంతే అని చెప్పా. ఒకసారి కప్పు కాదు, ఇదిగోండి కట్ రోడ్. కట్ రోడ్ వచ్చేసరికి ఇక మనమైతే ఇవన్నీ ఇది బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం ఇవన్నీ చెట్లు ఏదో ఇక్కడ ఇలాగైతే ఉంది. ఇక అయితే మనమైతే ఇక్కడ డోర్లు బిగించడానికి అయితే మనం వచ్చాం ఇక్కడికి. ఇంకా అలాగే 2 బాత్రూమ్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసరికి WPVC తెచ్చారు. అవి డోర్లు కూడా బిగించాలి. దాంట్లో ఒకటి అయితే ఈరోజు అయితే ఈ ప్యాట్లో మ్యాక్సిమం ఈ ఫ్లాట్ కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే రేపు ఉంటుంది. ఇక ఇవాళ రేపు ఎల్లుండి ఉంటే ఎల్లుండి కూడా కంప్లీట్ చేసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఇదండి ఈరోజు. ఇంకా అలాగే నేను కూడా ఇంకా పనుల బట్టలు చేంజ్ చేసుకొని మన పనులు అయితే డ్యూటీ అయితే ఎక్కేయాలి మనం. ఇంకా నేను అలాగే ఇక పనులు వచ్చాం. ఇక మా తమ్ముడు అయితే ఈరోజు ఇల్లు మారుతున్నాడు పక్కింట్లోకి. ఇంతకుముందు మేము ఇల్లు ఒకటి అతికిచ్చాం. ఆ ఇంట్లోకి ఇప్పుడు మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు కాబట్టి సామాన్లన్నీ మార్చుకుంటున్నాడు. ఈరోజు రానున్నాడు. ఇంకా సరే అని చెప్పి నేను ఇంకా పనులు అయితే వచ్చాం అనమాట. ఇక అయితే మనం ఆ డోర్లు 3 సెట్ల డోర్లు అయితే సరిపెట్టుకున్నాం అండి. అంటే అన్నీ సరిపోయినాయి లేదా అన్నీ చెక్ చేసుకొని అన్నీ ఇక్కడ సరిపెట్టేసుకొని వాటికి సంబంధించిన గాళ్ళు తట్లు అంటారు, సెంటర్ తట్లు, అవి కూడా తీసాం అనమాట మనం. ఇదిగోండి ఇలాగ తట్లు తీసుకున్నాం మనమే. అన్ని డోర్లను సరిపెట్టి ఇప్పుడు డోర్లు అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట మనం.
ఇక మన ఫ్రంట్ వచ్చేసరికి ఈ మోడల్లో ఇలాగ వచ్చిందనమాట మనకి. ఈ డోర్లు వచ్చేసరికి కెమికల్ అండి, కెమికల్ అంటారు. అంటే సన్గ్లాస్ మీద కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. మీకు డోర్ వచ్చి 2800, 2700 అంటే ఇంకా తక్కువే వస్తుంది. సైజుని బట్టి రేట్ ఉంటుంది అనమాట. తక్కువ సైజ్ అయితే ఇంకా తక్కువగా వచ్చేద్ది మనకి. ఇవి వచ్చేసరికి సన్గ్లాస్ డోర్లు. ఇవి కూడా మంచి డిజైన్ చేయించుకున్నారు. ఎదరా శంకు చక్రాలని డిజైన్ చేయించారు. ఇక రెండు పక్కల ఒకే కలర్ చేయించారు. ఇవి వచ్చేసరికి సన్గ్లాస్ మెయిన్ డోర్లు. ఇది 2 ఫ్లాట్లు రూమ్స్ అనమాట. అద్దెలకి ఇచ్చుకోవడానికి అదో రూము, ఇదో రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి శంకు చక్రాలు పెట్టారు. అయితే ఇప్పుడైతే మనం అన్ని ఫిక్సింగ్ అయితే చేసాం. వీటికి సంబంధించిన గళ్ళు కూడా వేయాలి. ఇంకా గళ్ళు పని అయితే ఉందన్నమాట మనకి. ఆ తలుపు కూడా ఏమ్మా. ఇంక ఇవి వచ్చేసరికి మనకి శంకు చక్రాలు అనమాట. ఓము స్వస్తిక్ అయితే మనం ఈ గుమ్మానికి చేశారు. సేమ్ మోడల్ కూడా కింద మోడల్ మారింది దీనికి. ఇంకా ఇటు పక్క వచ్చేసరికి కింద వచ్చేసరికి పువ్వు కలం పువ్వు అంటండి. ఇక అయితే ఇప్పుడైతే మనం వీటికి ఈ 3 డోర్లు అయితే మనం ఫిక్సింగ్ అయితే చేసాము. అలాగే ఒక దానికి గడి అయితే వేస్తాం. ఇప్పుడు వీటికైతే బ్యాక్ సైడ్ టవర్ బోల్డ్ వేసి వీటికి ఫ్రంట్ యాంటీ బ్లాస్ గళ్ళు తెచ్చారు కదా, ఎత్తడి గళ్ళు తెచ్చారు. మనం గళ్ళు కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఇప్పుడు గళ్ళు ఫిక్సింగ్ చేస్తే మనకి 3 గుమ్మాలు అనేది కంప్లీట్ అయిపోద్ది. అంటే 2 రూముల కిందగా చేసుకున్నారు. ఎవరికైనా 2 రూములు కావాలన్న వాళ్ళకి ఈ మధ్యలో కూడా గుమ్మం పెట్టారు. ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా. అంటే పెద్ద ఫ్యామిలీ అన్నప్పుడు డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ కావాలన్నప్పుడు అంటే ముందు జాగ్రత్తగానే ఒక గుమ్మం అయితే పెట్టేశారు. ఆ రూమ్కి ఈ రూమ్కి. ఇక వచ్చేసరికి మనం ఈ డోర్లు బిగించాం. అలాగే ఈ బెడ్రూమ్ డోర్లు బిగించాలి. అలాగే ఈ డోర్లు ఇంకా మనం సరి చేసి కొద్దిగా గళ్ళు వేయాలి. ఇంకా అలాగే వీటికి బాత్రూమ్ డోర్స్ కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. అవి కూడా డోర్లు కూడా వచ్చినాయి. బాత్రూమ్ డోర్స్ ఎక్కడ పెట్టారు? ఇంక ఈ గదిలో కూడా అంతే సేమ్. వీటికి గళ్ళు వేసారు, కొద్ది సరి చేసి వేయాలి. అలాగే బాత్రూమ్ డోర్ వచ్చేసరికి WPVC డోర్ అనమాట ఇది. ఇక ఫ్లవర్ అయితే డిజైన్ వచ్చింది, కవర్ ఇచ్చారు. కవర్ పీకేసి మనం ఇక్కడ డోర్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలి. వీడికి బొందులు వేసి ఇంక ఈ వర్క్ అయితే చేస్తున్నాం. అలాగే మనవాడు ఆల్రెడీ టవర్ బోల్డ్ వేస్తున్నాడు. ఇక మనకు వచ్చేసరికి ఈ గళ్ళు అయితే మనం ఎదర గళ్ళు తెచ్చారు. బ్రాస్ గళ్ళు ఇది. అంటే బ్రాస్లో యాంటిక్ కోటింగ్. అంటే యాంటిక్ కోటింగ్ వాడుకుంటే ఏంటంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు, బాగుంటుంది కూడా. గడి కూడా చక్కగా నీట్గా ఉంటుంది. ఒకప్పుడు బ్రాస్ అంటే ఇత్తడి కోటింగ్లో ఉండేవి. అవి ఏంటంటే కొన్నాళ్ళకి బ్లాక్ షేడ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట, నల్లబడిపోద్ది. ఇప్పుడు మన బిందులు ఎలాగైతే మనం పండగలు వచ్చినప్పుడు కడుక్కుంటామో అవి మెలమెల మెరిసిపోతాయి. తర్వాత కొన్నాళ్ళకి నల్లబడిపోద్ది. అలాగే ఈ బ్రాస్ గడి కూడా కొన్నాళ్ళకి నల్లబడిపోద్ది. ఇదైతే యాంటిక్ అనేది మనకి లైఫ్ అనేది ఉంటుంది, బాగుంటుంది. గడి కూడా ఒక 5 ఏళ్ళ వరకు అయినా గడి ఇలాగే ఉంటుంది, వాడుకునే విధానం బట్టి. ఇప్పుడైతే మనం ఇది వచ్చేసరికి మన ఫ్రంట్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి గడే స్టీల్ గడేగా. బ్యాక్ సైడ్ అన్నీ ఒకటే గళ్ళుగా. ఇది ఎక్కడ ఉన్నట్టున్నా ఇయ్యనా గోడదీలేదు కాదు. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ కండి గళ్ళు వేసి, అది కూడా వేసి. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్కి అనమాట. స్టీల్ గడి ఇది, స్టైలైజ్ స్టీల్ అనమాట. ఈ లావు కూడా మనకి ఇది 5 నూలు రాడ్ వస్తుంది, బాగుంటుంది. గడి కూడా హెవీ గడి ఇది.
ఇప్పుడైతే మనం గల్లు అయితే వేయాలండి. వేసేవారు 2 టార్పళ్ళు. అలా రెండు తీసాం, అలా తీసాం, అలా తీసాం. వంకర లేదుగా, స్టడీగానే ఉంది, స్టడీగానే ఉంది. మామూలుగా అయితే ఈ యాంటిక్ గన్లకి అయితే బ్యాక్ సైడ్ నుంచి బోల్ట్ ఒకటి ఇస్తారండి. ఈ బోల్ట్కి ఏంటంటే మన సెక్యూరిటీ పరంగా ఇది బాగుంటుంది అనమాట. ఇదైతే వెయ్యాలి, కంపల్సరీ వేయాలి. హోల్ కూడా ఉంటుంది ఆల్రెడీ. కొంతమంది ఏంటంటే హోల్లో మనకి బోల్ట్ అనేది ఎక్కించరు, ఎదర 2 స్క్రూలు వేసి బిగించేసి వస్తారు. కానీ మనం మాత్రం అంతా ఒక పర్ఫెక్ట్గా అంతా మనం చేస్తాం అన్నమాట ఇవి. కానీ ఏంటంటే దీనికి ఎంత వర్క్ ఉండాలి, వర్క్తో ఎన్ని జాగ్రత్తగా చేసుకోవాల్సిన పని ఇది. మన బ్యాక్ సైడ్ నుంచి బోల్ట్ ఎక్కిస్తాం, అలాగే 2 ఫ్రంట్ వస్తారు, 2 స్క్రూలు కూడా ఫిక్సింగ్ అయితే చేస్తాం అన్నమాట మనం. మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ నుంచి కూడా బోల్ట్ అనేది ఫిక్సింగ్ చేసాం. ఇంకా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, గడి పీకడానికి కూడా రాదనమాట. సెక్యూరిటీ పరంగా అయితే బాగా గట్టిగా ఉంటుంది. అలాగే మన సేఫ్టీ కోసం ఫ్రంట్ నుంచి 2 స్క్రూలు అనేది ఫిక్సింగ్ అయితే చేస్తాం. ఇవైతే మనం ఈ గడి అనేది వేసామండి. వీటికైతే 2 హ్యాండిల్స్ వస్తాయి. ఆ హ్యాండిల్స్ కూడా వేస్తే మనకి దీని వర్క్ అనేది కంప్లీట్ అయింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి స్టీల్ గడి అయితే వేస్తాం అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి
ఇంకొసరికి మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్టీల్ గడే ఒకటి వేసాము, అలాగే 2 యాంటిల్స్ కూడా వేసాము, కంప్లీట్ చేసాము. మనకి ఇంకా ఈ మెయిన్ డోర్ వర్క్ అలాగే ఈ సైడ్ డోర్ వర్క్ కంప్లీట్ అయితే అయిపోయిందండి వీటికి పని. ఇక మనకి ఏంటంటే రేపు పని ఏంటంటే ఈ చిన్న రిపేర్ వర్క్లు ఉన్నాయి, ఆ రిపేర్ వర్క్స్ అలాగే ఇక్కడ డోర్ ఒకటి బిగించాలి, అలాగే దీనికి సంబంధించిన గడి కూడా వేయాలి. ఇంకా మనం రేపైతే అలాగే కూడా ఉంటాయి. ఈ రోజుకైతే మనం ఈ వర్క్ అనేది చేసాము. ఇదిగోండి ఫ్రంట్ మనం గడ్లు వేసిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. ఇలా అయితే మనం డోర్లు వీళ్ళు చూసుకొని ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట, సెలెక్ట్ చేసుకొని. అలాగే మనం ఈ డోర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ డోర్కి కూడా బ్యాక్ సైడ్ సేమ్ ప్రాసెస్, స్టీల్ గడి వేసాం. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి గడి వేసాం. ఇంకా ఎదురు వీళ్ళు వాల్స్కి వచ్చేసరికి టైల్స్ వేసుకున్నారు వీళ్ళు మొత్తం. ఈ పెయింట్ వీళ్ళకి వచ్చేసరికి పెయింట్ వేసుకోవాలి. ఈ కలర్ పెయింట్ వేసుకుంటే చక్కగా జాయి లాక్కుంటే సేమ్ కలర్ కలిసిపోద్ది అనమాట. ఇంకా ఈ వర్క్ అయితే పెయింట్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా రేపు మనం ఏంటంటే ఆ డోర్లు బిగించారు కదండి, అవన్నీ మనం సరి చేసి రేపు మార్నింగ్ 5 డోర్లు ఉంటాయి, 5 సింగిల్ డోర్లు, అవి కూడా సరి చేసుకొని అవి కూడా ఫిక్సింగ్ చేసుకొని వాటికి సంబంధించిన గళ్ళు కానీ టవర్ బోల్ట్ కానీ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవాలి. అలాగే బాత్రూమ్ డోర్స్ కూడా మనకు ఫిక్సింగ్ అయి చేసుకోవాలి. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. మనకి ఇక్కడ మణిపాల్ హాస్పిటల్లో సుందరయ్య కట్ట అంటారు ఫస్ట్లో, మరి ఇప్పుడు పేరు ఏమన్నా మారి మేము మణిపాల్ హాస్పిటల్ కట్ట, ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ ఫస్ట్ అన్నమాట అనమాట. ఇది ఇక్కడైతే మన డౌన్లో 22 రోడ్డు అనుకుంటా. ఇది రోడ్డు వచ్చేసరికి మనకి 22 రోడ్లు. డౌన్లో దిగంగానే 1, 2, 3వ బిల్డింగ్ అనమాట ఇది. ఇక్కడ అయితే చేస్తున్నాము. ఇంక ఈ రోజుకి ఎంతవరకు వర్క్ అయితే అయింది. ఇంకా మేము కూడా బట్టలన్నీ చేంజ్ చేసేసుకొని మేము కూడా బయలుదేరిపోతామండి.